మొన్న మా పిల్లం కూరగాయలు తెమ్మంటే కూడా కూరగాయలకు పైసలు లేవన్నా. ఏదో ఒక జాన గిట్ల అయింది. పని లేదు, పాట లేదు, మందు సుక్క ఏం లేవు. ఏందన్నా అయింది? నేనున్నగా శిష్య, ఏం బాధపడకు. ఈ రోజు ఎవరినో ఒకరిని బకరా చేద్దాం, మనకు పైసలకు కరువేలా శిష్య. ఏమైందిరా? అదిగో బకరా. జగమంతా గోల్డుమయం, ఈ జగమంతా నగలమయం. వామ్మో, ఎవరు రాయుడు? నీ ఒంటి నిండనే కాదు, ఇంటి నిండుగా బంగారమే ఉంది. రే, నీలాంటి మస్తు మందిని చూసిండ్రా అయ్యా. నీకు నేనే దొరికినా అనరా పొద్దు పొద్దున. నువ్వు నన్ను చాలా చులకనగా చూస్తున్నావు. నీ ఇంటి నిండుగా బంగారమే ఉంది. పద తీద్దాం బంగారం. రారా అయ్యా, ఏముందో నువ్వే చూపిద్దు. దా దా. ఓ పెన్లమ్మా, ఆయనేమో చూపిస్తాండ జర చూడు. కోయా రే కోయ్ కోయ్ కోయా, బామారే సంద మామా. కోయ్ 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 కోండ్ కోయ్ కోయ్ కోయ్. ఇది ఉన్నది ఇక్కడే. రాజులు పరిపాలించినటువంటి చరిత్ర కలిగిన మహానిధి ఇది. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడే మీకోసమే ఎదురు చూస్తున్నది తండ్రి. ఇది గనక మీరు తీసినట్లయితే కోటీశ్వర్లు అవుతారు మీరు. ఓకే స్వామి, ఎట్లనైనా సరే స్వామి, తీయ స్వామి. పురాతన కాలంలో మా అయ్యలు మా తాతలు చెప్పేటోళ్ళు స్వామి, అయినా మేము వినలేదు స్వామి. స్వామి ఎట్లనైనా నువ్వేనిది బయటికి తీసేయాలి స్వామి. రాత్రికి వచ్చేసి దీన్ని కథ పెడతాం, వెళ్ళొస్తాం. స్వామి ఏదైనా తిరియాలండి స్వామి. ఏం స్వామి, ఇదేనా మర్యాద? బిడ్డలు ఇచ్చారు కానీ కూర పెట్టడం తెలియదా మీకు? ఏ మర్యాద చేస్తున్నారు స్వామి? దొంగ కొడుక, నీకు రొట్టెల కింద ఉన్న కూరనే కనిపిస్తలేడు, భూమిలోనే బంగారం కనిపిస్తుందారా నీకు?